ఆ రోజు విచారించిన నీకు ఉపయోగం ఉండదు నా సోదరి, జ్ఞాపకం చేసుకో. ఆదాము కూడా ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు అతని దగ్గర రప్పిస్తే దేనితో కూడా సహవాసం చేయలేకపోయాడు. వాటి పేర్లు పెట్టి పంపించేశాడు. తన జీవితంలో ఉన్న సంతోషాన్ని బయటకు తీసుకురాలేకపోయిన ఏ జీవి కూడా వాటితో సహవాసం చేయలేకపోయినాడు. అవును, నీ జీవితంలో కూడా అంతే. ఎవరినో చూసుకుని, ఏ సహవాసాన్ని చూసుకుని, ఏ స్నేహాన్ని చూసుకుని, లేకపోతే ఎటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితులను చూసుకుని వారు నాకు సరిపోతారులే అనుకుని వారితో సహవాసం చాలని సరిపెట్టుకుంటున్నావేమో. కాదు, ఆదాము జీవితంలో జరిగింది నీ జీవితంలో జరుగుతుంది. ఏ ప్రత్యామ్నాయము, ఏ ఆల్టర్నేటివ్ కూడా నీ జీవితంలో సంతోషం తెచ్చిపెట్టలేవు. కాబట్టి నీ యొక్క సాటి అయిన సహాయాన్ని, నీ ఒంటరితనాన్ని మరింత ఎక్కువ చేసి నీ జీవితంలో ఒంటరితనం ద్వారా పతనాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒకసారి ఆలోచించు. ఇప్పటికైనా నీ భవిష్యత్తులో ఒంటరితనం నిన్ను దారుణంగా కబళిస్తుంది అని గుర్తుపెట్టుకో. కనుక నా ప్రియ చెల్లి, తమ్ముడు, నీ తోడు విషయంలో తప్పక ఈ రోజున దేవుని పాదాల దగ్గర పెట్టి ఆల్రెడీ ఆయన సిద్ధపరిచినటువంటి ఆయన ఏర్పాటును, నీ సాటి అయిన సహాయాన్ని మరి స్వీకరించడానికి ఇష్టపడి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని దీవిస్తాడు. ఒక మాట చెప్తాను చివరిగా. వివాహం వద్దు అన్న వారి కోసం నీ ఆహారం, నీ ఆరోగ్యం, నీ క్షేమం, నీ ఆర్థికం, నీ పోషణ, నీ పరిచర్య, నీ గౌరవము సంఘంలో లేదా లోకంలో నీకంటూ ఒక సొంతం, ఏ స్థితిలోనైనా ఏ శ్రమలోనైనా నిన్ను పంచుకునే ఒక గొప్ప సాటి అనే సహాయము అన్నీ కలిపి నీ యొక్క తోడు రూపంలో నీ దగ్గర కురుస్తుంటే నువ్వు కావాలని ఇన్నింటినీ ఆ ఒక్క వ్యక్తి దూరం చేసుకోవడం ద్వారా ఇన్నింటినీ దూరం చేసుకుంటున్నావు. కనుక మరొకసారి నీ తోడు విషయంలో నువ్వు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఇది రెండో విషయంగా చెప్తాను. మూడో విషయంగా మాట్లాడుతున్నాను. వివాహం అయిన వారి విషయంలో కూడా మాట్లాడుతున్నా ప్రియ తల్లి. వివాహము అయిన వారికంటే ముందుగా వివాహం కావాలని కోరుకుని ఆలస్యమయ్యి ఇక నాకు జరుగుతుందా లేదా, నాకు సరైన సంబంధం దొరుకుతుందా లేదా అని బాధపడే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా విచారంలో ఉంటున్నారు. నేను వారి కొరకు కూడా ఒక మాట చెప్పాలని. ఎవరి కోసం అంటే వివాహం కావాలని ఆశించి ఆలస్యం అవుతుంది అనే భావనలో నిరాశలో ఉన్న వారి కోసం ఆదరణ కొరకు ఒక మాట చెప్తున్నాను. ఇందాక మనం అనుకున్నాం, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అనుకున్నాం. నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో సమాధానకరమైనవి అన్నాడు. అంటే రాబో కాలంలో ఒక సమాధానకరమైనటువంటి ఒక ఉద్దేశాన్ని నీ ఎడల కలిగి ఉన్నాడు. నిరాశపడొద్దు మనం చేస్తున్నాను. తప్పనిసరిగా రాబో కాలంలో ఆయన ఇచ్చిన ఆ సాటి అయిన సహాయం అనే ఉద్దేశాన్ని జీవితం నెరవేరుస్తాడు. గుర్తుపెట్టుకో ప్రియ చెల్లి. అంతేకాదు, తన నమ్మిన భక్తుడు దేవుని మీద భరోసా మాట మాట్లాడుతున్నాడు. ఇదే మాట నీవు కూడా పలకాలని మాట్లాడుతున్నాను. నువ్వు కూడా అనాలని నీ మనసులో మననం చేసుకుంటూ దీక్షంతో నీ జీవితం మీద ఉండాలని ఆశపడుతున్నాను. నాకు తలంపు పుట్టక మునిపే, కీర్తన గ్రంథము 139 2వ వచనంలో, నాకు తలంపుకు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు అన్నాడు. అవును అమ్మా, నీ వేదన, ఈ ఒంటరితనం ఎన్నాళ్ళు అనే బాధ, ఎప్పటికీ పరిస్థితులు బయటపడుతున్న ఆలోచనతో ఉన్నావేమో. నీకున్న తలంపు కంటే ముందుగానే దేవుని దగ్గర నిన్ను గురించిన తలంపు ఉంది. గుర్తుపెట్టుకో. కీర్తన 139:4లో కూడా ఆయన అంటున్నాడు, యెహోవా నా మాటలు, అంటే నా ప్రార్థన, యెహోవా నా మాటలు నా నాలుకకు రాకమునిపే అవి నీకు పూర్తిగా తెలిసే ఉంది అంటున్నాడు. ఇదే మాట నీ విషయంలో కూడా నువ్వు అనుకుంటే నువ్వు దీవించబడతావు. నీ మాట, నీ ప్రేయరు, నీ ప్రార్థన, నీ బాధ నీ నాలుకలోకి వచ్చి ఉచ్చరించడానికి ముందుగానే ఆయన తెలిసిపోయింది. కనుక తెలిసిన ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన అంటున్నాడు, భవిష్యత్తులో నీ రాబో కాలంలో నేను ఒక ఉద్దేశాన్ని, సమాధానకరమైన ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను అని ఆదరణిస్తుండగా ఈరోజు ఆదరణ పడు, భయపడొద్దు. దేవుడు అన్నాడు, ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని సరిపెట్టుకోలే. ఆ తర్వాత అంటున్నాడు, వానికి సాటి అయిన సహాయం భౌతికంగా, మానసికంగా, అన్ని విషయాల్లో కూడా, ఆత్మీయ స్థితిలో కూడా నిన్ను ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సాహపరచడానికి, నీతో సాటిగా నిలబడడానికి ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. అలాగే లోకరీత్యా కూడా నీకు తగిన సంబంధం దేవునికి ఏర్పాటు చేసి పెట్టాడు. అయ్యో నాకేమీ లేదనుకుంటున్నావేమో, ఆమెను పెళ్లి చేసుకుంటే లేదు, ఆయన పెళ్లి చేసుకుని బ్రతకాలని లేదా ఆలోచన ఉన్నావేమో. దేవుడు భూమి మీద నేను చేయక మునిపే సమస్తాన్ని చేసి పెట్టి ఉంచాడు. ఏదైనా తోటలో వాడిని పెట్టి భార్య భర్తలుగా ఆదామును అవ్వని పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, సాగు చేసుకుని బ్రతకమన్నాడు. అవును, ఈ లోకమంతా నీకు ఏదైనా తోట నా ప్రియ చెల్లి, తమ్ముడు, దానిలో సాగు చేసి బ్రతికి సంపాదించుకుని ఆనందించడానికి సమస్తాన్ని సమృద్ధిగా ఉంచాడు. కాకపోతే కొంచెం కష్టపడాలి, ఎందుకంటే లేదు నీకు కావాల్సిన జాబ్ని. అందుకని ఆయన అంటాడు 128వ కీర్తన అంటుంటాడు, నీ చేతుల కష్టార్జితం నిశ్చయముగా నువ్వు అనుభవించేదాం అంటాడు. చేతుల కష్టార్జితం అనుభవించాలంటే, కష్టార్జితాన్ని అనుభవించాలంటే
ముందు కష్టం ఉండాలి కదా, అంటే జాబ్ ఉండాలి కదా. దేవుడు అంటున్నాడు నిశ్చయంగా నువ్వు అనుభవిస్తామన్నాడంటే డెఫినెట్గా నీకు ఒక జాబ్ని క్రియేట్ చేసి పెట్టాడు. నిశ్చయంగా నీకు దేవుని అనుగ్రహిస్తాడు. కనుక నా ప్రియ చెల్లి, సమస్య సమాధానం కూడా ఆయన దగ్గర ఉంది. ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నాడు. అంతేకాదు ఆ మంచిది కాదని సరిపెట్టుకోకుండా దానికి ఒక సమాధానం కూడా సాటైన సహాయం సిద్ధపరచుంచానన్నాడు. కనుక ఈ రోజు నుంచి ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉండు. దేవా నా కొరకు సిద్ధపరిచిందా, నా కళ్ళ ముందు తీసుకున్నామని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. ఇది 3వ విషయంగా నేను చెబుతున్నాను. 4వ విషయంగా మరొక మాట మాట్లాడుతున్నాను. వివాహం అయ్యి అయ్యో ఎందుకు ఈ వివాహం జరిగిందా అని విచారపడేవాళ్ళు. ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేదా ప్రియ తోటి సోదరులారా, వివాహం చేసుకున్న తర్వాత మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా? మా నాన్న మా అమ్మ నన్ను కట్టబెట్టారు అని బాధపడుతున్నారు కదా, లేదా నీ విడిపోతే బాగుండని ఆలోచన మీరు ఉన్నారు కదా. మీకు ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైన సోదరులారా, పేరెంట్స్ చూశారనో, లేకపోతే మధ్యవర్తి సంబంధం చూశాడనో, లేకపోతే నువ్వు ఇష్టపడి చేసుకున్నాను తర్వాత నాకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు రకరకాలుగా ఆలోచించవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఈ రోజున దేవుడు ఉద్దేశించాడు, తలంచాడు కాబట్టి జరిగింది, అంతే. ఇది మధ్యవర్తి మీద మీరు అభాండం వేయకండి, తల్లిదండ్రుల మీద అభాండం వేయకండి, మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు దయచేసి. సాటి అయిన సహాయమును చేదును అని ఆయన అనుకున్నాడు, అనుకున్న ప్రకారం ఇది జరిగింది. కాబట్టి ఈ రోజున మనం చేస్తున్న అనవసరంగా ఎవరి ద్వారా పెళ్లి చేసుకుని శ్రమలు పడుతున్నాను మా భావన తొలగించి ఈ రోజున దేవా నువ్వు తలంచావు కాబట్టి నాకు జరిగిందని దేవుణ్ణి ఏర్పాటును బట్టి స్తుతించండి. నీ కింద భార్యని బట్టి భర్తను బట్టి స్తుతించండి తప్ప విచారపడద్దని మనం చేస్తున్నా. ఆదికాండం 24:50 అని అంటుంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అన్నాడు. ఇది దేవుడు చేసిన కార్యము, ఎవరు చేస్తూ వచ్చింది కాదు. మత్తయి శుభవర్తమానం 19:5 అంటాడు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదన్నాడు. నువ్వు విడిపోవాలని తలంచావంటే, ఒకవేళ దూరంగా ఉన్న ఆశపడుతున్నావంటే, వద్దనుకుంటున్నావంటే, పెళ్లి చెడగొట్టని ఆశపడుతున్నావంటే నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి పాపం చేస్తున్నావు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుడు చెప్పిన మాటలు మరొక మాట మీరు చెబుతున్నాను. నా ప్రియమైన సోదరులారా, మత్తయి శుభవర్తమానం 5:32 నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు. ఒకవేళ వ్యభిచార పాపాన్ని బట్టే కాకుండా ఇంక ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు నీ భార్యని లేదా భర్తను విడిచిపెట్టడానికి అర్హత నీ దగ్గర లేదు, అది పాపము, గుర్తుపెట్టుకో. ఏదో సరి చేసుకుని నీకున్న భార్యని బట్టి ఏమీ నాకు సాటి అయింది, ఈయన నాకు సాటి అయిన వాడని ఒకరికోసం ఒకరు తలంచుకుని ప్రార్థన చేసుకోవాలి. మనం చేస్తున్నా ఇక మీ మనసులో ఇంకెవరో సాటి అనుకోవద్దు. ఈ రోజు నుంచి అయినా దేవుని దగ్గరకు వచ్చి సాటి అయిన సహాయం కొరకు స్తుతించాలని మనం చేస్తున్నా. చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఇదంతా కూడా ఎవరి విషయంలో దేవుడు తలంచాడంటే ఆదాము విషయంలో. ఎందుకు ఆదాము విషయంలో అంత ఆలోచన కలిగి ఉన్నాడు చెప్పనా? మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆయన అదే విధంగా ఆలోచించి మీకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ఆదాములాగా మీరు ఉన్నప్పుడు. ఏంటి ఆదాములో గొప్ప విషయం? ఒకటి, ఆయన దేవుని పోలికలో ఉన్నాడు, ఆయన రూపంలో సృష్టించబడ్డాడు, ఆయన కుమారుడిగా బ్రతికాడు, ఆయనతో సహవాసం చేస్తూ చల్లని పూట రోజు సహవాసం చేసేవాడు. ఈరోజు నీవు కూడా ఆయన కుమారుడిగా చేయబడి యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన అంగీకరించి ఆయన కుమారుడిగా నువ్వు చేయబడితే, ఆయన పోలికలో రాగలిగితే, దేవుడు నీ జీవితంలో కూడా ఆదాము విషయం ఎంత శ్రద్ధ తీసుకున్నాడు, నీ విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుని నీకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చగలిగే దేవుడు ఉన్నాడు. దేవుడు మేము దీవించును గాక. ఈ మాటలను బట్టి దేవుడు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇక్కడ చేరి ఉన్నటువంటి ఈ మాటలు వింటున్న ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వివాహం వద్దు అనుకునే కొద్దిమంది, వివాహం కావాలని ఆవేదన పడుతున్న కొద్దిమంది, వివాహం అయిపోయిన తర్వాత విచారంతో బ్రతుకులు ఈడుతున్నటువంటి మరి కుటుంబాల్లో ఉన్నటువంటి సోదరులు, వాళ్ళ గురించి బాధపడుతున్న తల్లిదండ్రులు, వీరందరినీ ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నారో తండ్రి వారందరినీ బలమైన హస్తాలకి తీసుకుని వస్తున్నాను. దేవా సహాయం చేయి, అద్భుతమైన శక్తిని అనుగ్రహించండి. వారి మనసుల్లో మరొకసారి మీ దగ్గర పశ్చాత్తాపడడానికి, ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి, భార్యని బట్టి, భర్తను బట్టి సంతోషించడానికి నీ స్తుతి చెల్లించిన సిద్ధపరచు దేవా. నువ్వు వారందరి ఎడల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక కొరకు, తలంపు కొరకు స్తుతిస్తూ కనపరుస్తూ, అపవాది వాడిని ఆటంకపరుస్తుండగా వాటిని మీ నామలు గద్దించండి. బిడ్డలందరినీ పోలికలు తీసుకుని వచ్చి మీ రక్షణ కార్యం జరిగించి, అయ్యా ఆదాము జీవితంలో ఎలాంటి కార్యాలు చేశావో అలాంటి కార్యాలని బిడ్డలందరికీ నువ్వు చేస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఈ రోజున విడుదలని బిడ్డలకు ఇస్తున్నందుకు వందనాలు ఆచరిస్తూ యేసునామమున పెద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియ సోదరులారా, ప్రతి సోమవారం నాడు 7 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఈ కార్యక్రమం వస్తుంది. మీరు చూస్తున్నారు, వందనాలు. దీని కొరకు ప్రార్థించండి, ప్రేరణ ఉంటే సహకరించండి. మా అడ్రస్సు బి వెంకటరమణ, డోర్ నంబర్ 19/339A, బేతవోలు, చిన్నపేట,
గుడివాడ. ఫోన్ నంబర్లు 9848712103. మరొక నంబరు 9963384583. మాకు ప్రత్యుత్తరం ఇవ్వండి, ప్రోత్సహించండి. దేవుడు మీరు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.